అచ్చెన్నాయుడు తాజాగా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు జగన్కి. ఆయన కేవలం ఎమ్మెల్యేనేనట జగన్, మాజీ ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ఉట్టి ఎమ్మెల్యేనట. ఆయనకి సెక్యూరిటీకి సంబంధించి అనవసరంగా మాట్లాడుతున్నాడట. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా పోలీసులు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలట, లేకపోతే వెళ్ళడానికి వీల్లేదట. ఏదైతే నెల్లూరు జిల్లా టూర్ని ఆపారు, చిత్తూరు జిల్లా టూర్ని ఆపడానికి హెలికాప్టర్లకు సంబంధించి ఎక్కడో చెత్త కుండీల పక్కన లేకపోతే ఎవరు లేని ప్రదేశాల్లో మాత్రం పర్మిషన్ ఇస్తారు. అక్కడికి జనాలందరూ రావడానికి వీల్లేదని, అంటే ఒక్కడే వెళ్ళాలి జగన్, లేదో 25 మందికి మించి వెళ్ళకూడదు. అప్పుడు అదిగో చూసారా జగన్ పని అయిపోయింది అని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి. జగన్ జీవితం నాశనం అయిపోయింది, జగన్ వెనకాల వచ్చేవాళ్ళు లేడని చూపించాలి. ఇది వీళ్ళ తెలివితేటలు. దానికి జగన్ రివర్స్లో వెళ్ళాల్సింది వెళ్ళట్లేదు, అది వాళ్ళ అదృష్టం. అక్కడికి పోనీయను నెల్లూరుకి హెలికాప్టర్కు లేదంటే బై రోడ్డు వెళ్ళిపోవాలా. చిత్తూరుకి హెలికాప్టర్కి పర్మిషన్ లేదు ఇట్లాంటి అడదడ్డంగా అంటే వెళ్ళిపోవాలి. అతనిలో ఆ తెగు వచ్చేదాకా వీళ్ళు ఆడుకుంటారు. ఇప్పుడైతే సెక్యూరిటీ ఇవ్వరు, Z+ కేటగిరీ ఉందని కోర్టును తప్పుదో పట్టిస్తారు, కోర్టును మోసం చేస్తారు. రోప్ పార్టీ కనిపించదు, పైలట్ కనిపించడు, చివరికి బండి కింద మనిషి పడితే కూడా పోలీసులకు తెలియలేదంటేనే ఏం జరిగిందో అర్థమవుతుంది. ప్రపంచమంతా తెలిసిన విషయం ఏమీ తెలియనట్టుగా జోకులు వేసేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇప్పుడైతే జగన్ ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల అనుమతి తీసుకోకుండా వెళ్తే ఊరుకోం. ఇది మరి ఇక జగన్ ఇంట్లో కూర్చుంటాడా, లేకపోతే న్యాయస్థానాలతో పోరాడతా అట్లా కూర్చుంటాడా, నిజంగా జనంలోకి వెళ్ళి పోరాడతాడో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.